శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము కాశీలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. ఈ సంఘటన కాశీలో జరిగిన ఒక యథార్థ సంఘటన అండి. ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ కుటుంబంలోని వారందరూ ధార్మికులు, దైవభక్తి కలవారు. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అయితే వయస్సులో చిన్నవాడైనా భక్తిలో మాత్రము అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. తనకి ఆటల యందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు. ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడము విన్నాడు. ఆ పసితనంలోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనస్సులో దృఢంగా నాటుకుపోయింది. అయితే ఎలా వెళ్ళాలో తెలియదు. అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు. అయితే తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు పెద్ద వర్షం పడుతూ ఉండగా ఒక పిడుగుపాటు తగిలిన తన ఇంట్లోని వారంతా కాలగతించారు. అప్పుడు తను ఇంట్లో లేకపోవడంతో తాను ఒక్కడే బ్రతికిపోయాడు. ఇక ఒక్కడే అనాథలా మిగిలిపోయాడు. ఆ చిన్న పిల్లవాడు రోజు తన వాళ్ళను తలుచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూనే ఉండేవాడు. ఆ పిల్లవాడిని చూసి ఆ ఊరంతా బాధపడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు. అప్పుడు అతని ఊరికి ఒక సాధువు మళ్ళీ వచ్చాడు. సాధువు ఎవరంటే కాశీ గురించి ఇంతకుముందు ఆ పిల్లవాడికి చెప్పిన ఆ సాధువే మళ్ళీ వచ్చాడు. ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి, "ఎందుకు అనవసరంగా బాధపడుతూ కాలాన్ని అంతా వృధా చేసుకుంటున్నావు? ఏ బంధము శాశ్వతం కాదు నాయనా. జన్మించిన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు కానీ ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు. అతనే మన తండ్రి. అతను అనాథనాథుడు. అతను ఉండగా ఎవరూ అనాథలు కాలేరు. ఆయన్నే ధ్యానిస్తూ ఉండు. నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాధువు మాటలతో సేద తీరి తన దుఃఖాన్ని మరిచి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టిని నిలిపాడు ఆ బాలుడు. ఒక గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాథుడే తన తల్లిదండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే జీవిత ధ్యేయము అని నమ్మి ఎంతో శ్రమించాడు. చదువు లేదు, ఏ పని చేతకాదు. ఇదివరకు పనిచేసిన అనుభవం కూడా లేకపోవడం వలన ఒకచోట ఒక పనిలో చేరాడు. తను కాశీకి వెళ్ళలేను కనుక కాశీని దర్శించుకొని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు. కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకొని తన సంపాదనలో కాస్త దాచుకొని నిర్ణయించుకున్నాడు. రోజు 3 పూటలా భోంచేయడానికి కూడా తన సంపాదన సరిపోయేది కాదు. అయినా తను వాటిలోనే సగం దాచి కాశీకి చేరాయనలని నిర్ణయించుకున్నాడు. అక్కడి కాశీ విశ్వనాథుని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, ఉండి గణపతిని, కాలభైరవ స్వామిని తన మనస్సులోనే ఊహించుకుంటూ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యము ఎప్పుడు కలుగుతుందో అంటూ, అన్నం తినేటప్పుడు అన్నపూర్ణమ్మ చేతి వంట తినే మహాభాగ్యము ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరము కాశీ ఆలోచనలతోనే గడుపుతూ ఉండేవాడు. ఇలా 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకొని ఆనందంతో నిద్రపోయాడు. అప్పుడు ఆ రాత్రికి రాత్రే అతని ఇంట్లో ఒక దొంగ తన దాచుకున్న డబ్బు దోచుకొని పోయాడు. ఉదయం లేచి కాశీ యాత్రకు బయలుదేరదాం అనుకుంటూ ఉండగా తను దాచుకున్న డబ్బు కనిపించలేదు. వేసిన గుళ్ళం వేసినట్లే ఉంది. డబ్బులు ఎలా పోయిందో అనుకుంటూ గుడిసంతా ప్రతి అంగుళం వెతికాడు. కానీ డబ్బు కనిపించలేదు. అతని బాధకు అంతే లేదు. తన ఆశలన్నీ అడియాశలయ్యాలని, శరీరంతో విశ్వేశ్వరుణ్ణి కలవలేను కనుక చనిపోయి అయినా విశ్వేశ్వరుణ్ణి కలవాలని అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు. అప్పుడు మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒక ఆవిడ ఒడిలో పడుకొని ఉన్నాడు. ఆవిడ ఎవరో తెలియదు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆవిడ అతన్ని ఒక చోటుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక అతను ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడిని చూశాడు తను. ఒళ్ళంతా భస్మం రాసుకుని
జుట్టంతా ఎర్రగా ఉంది. జడలు కట్టి జుట్టుతో ఉన్న అతన్ని చూసే ఆ కుర్రవాడికి తెలియని భక్తిభావం కలిగింది. స్వామీ మీరెవరు అని అడగాలని అనుకున్నాడు. కానీ అతనికి నోట మాట రావటం లేదు. కాసేపు తదేక దృష్టితో చూస్తూ ఉండగా ఇతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. మనసు నెమ్మదించి కొంచెం బాగయింది. కళ్ళు మూతలు పడుతూ ధ్యానిస్తున్నాడు. అలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో కూడా తెలియదు. నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తుపట్టాడు. తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధపడుతూ ఉండగా తన మనస్సును మార్చి విశ్వనాథుని వైపుకు త్రిప్పింది ఈ సాధువే అనే జ్ఞాపకానికి వచ్చింది. ఇలా 20 ఏళ్ళు క్రితం చూసిన ఈ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగింది. ఎవరి ప్రేరణ వల్ల తమ మనస్సు భగవంతునిపై తిరిగిందో, ఎవరిని దర్శిస్తుండడం వలన మనస్సు ప్రశాంతత పొందుతుందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను. ఇది నా తండ్రి ఆ విశ్వనాథుని అపార కరుణే అనుకొని ఆ సాధువుకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలని అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి. అతనికి కలిగిన భావనలు, ఆ ఆనందానుభూతి గొంతు దగ్గర నుంచి మాటలు రావటం లేదు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలువారడము ఇవన్నీ అతన్ని ఆశ్చర్యానందాలకు గురిచేస్తుండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అయితే అక్కడ ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది. ఆవిడ మోములో చిరుమందహాసము మరియు ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తున్నదా అన్నట్లు ఉన్నది. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా ఆక్రమించినట్లు ఉన్నది. ఈ కుర్రవానికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తేజస్సు నరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగింది. నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. అతని మదిలో ఎన్నో స్మృతులు తళుక్కుమని మెరుపులా మెరిసి అంతర్ధానం అవుతున్నాయి. అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు. తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన భృకుటిలో ఒక జ్యోతి దర్శనం అయింది. అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కూర్చున్నాడు. అటు తర్వాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి తీసుకొని ఇంకో గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ చూడటానికి పండు ముత్తైదువులా ఉంది. ఎర్రటి పొట్టు, తలనిండా కనకాంబరం పువ్వులు, ఎర్రటి అంచున్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకున్న కూర్చొని ఉన్నది. ఇతన్ని చూస్తూనే రా నాయనా అంటూ నవ్వుతూ పలకరించింది. ఒక్కసారిగా ఆ కుర్రవాడు 5-6 ఏళ్ల పసిబాలుడంలా మారిపోయాడు. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక తియ్యటి పదార్థం తినిపిస్తున్నది. అటువంటి పదార్థము తన జీవితంలో తిననే లేదు. కడుపు నిండా తిన్న తర్వాత ఆ పసిబాడికి జోలపాడి నిద్రపుచ్చింది. నిద్ర లేచేసరికి తన పక్కనే ఒకతను కూర్చొని ఉన్నాడు. అతను చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కూర్చొని ఉన్నాయి. అతని రూపు చూడటానికి భయంకరంగా ఉన్న తన మొగములో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించింది. ఈ కుర్రవాడితో ఇలా అన్నాడు. కుక్క ఒక విశిష్టమైన జంతువు. విశ్వాసానికి ప్రతీక. తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రువునైనా పోరాడుతుంది. అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రుబాధలు ఉండవు అని చెప్పాడు. ఆ తర్వాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ ఏనుగు ఇతన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండబెట్టుకొని ఆ నగరం అంతా ఉత్సాహంగా తిరిగింది. ఈ నగరాన్ని అతడు అంతకుముందు ఎన్నడూ చూడలేదు. కానీ అణువణువున పవిత్రతతో భాసిస్తోంది. ఎంత చూసినా తనివి తీరడం లేదు. అలా తిరిగి తిరిగి ఇద్దరు పెద్దావిడ ఆవిడ దగ్గరకు తిరిగి చేరుకున్నాడు. ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేద తీర్చేసింది. తనకు మంచి నిద్ర పట్టేసింది. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో తను చూసిన వారంతా మళ్ళీ కనిపించారు. ఆ సాధువు అతనితో నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా, ఏమిటో ఇప్పుడు అడుగు అని అన్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు స్వామి చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాథుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే. మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములను నా తండ్రి వైపు నిలుపగలిగాను.
మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవడం ఎంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను. నేను చూస్తున్నదంతా కలా నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాను. కానీ నా సందేహాలివి. నేనెక్కడ ఉన్నాను? ఇక్కడకు ఎలా వచ్చాను? మీరంతా ఎవరు? అని ప్రశ్నించాడు. ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు? మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. నిన్ను బావిలో మునిగిపోతుండగా కాపాడిన ఆవిడే గంగ. నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాథుడిని నేనే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షి దేవి. నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణాదేవి. కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాలభైరవుడు. నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగి నా గున్న ఏనుగే మా దుండి గణపతి. నువ్వు చూసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలుగన్న పరమ పవిత్ర కాశీ నగరము అని వివరించి, ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. అంతటా అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రువులతో స్వామివారి పాదాల మీద వ్రాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. తండ్రి, నాకు చిన్నప్పుడు కనిపించి దిశానిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువై ఉన్న నిన్ను సేవించమని చెప్పావు. నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నామస్మరణ వీడలేదు. అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాకపోయాను? అయినప్పుడు అందుకు స్వామి ఇలా అన్నారు. నాయనా, అంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. నీ పూర్వజన్మలో ప్రస్తుతము నువ్వు పనిచేస్తున్న జమీందారు ఇంట్లోనే 2 తరాలకు ముందు జన్మించావు. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేసి ఎరగవు. పరమ లోభివి. ధనమందు నీకు ఎక్కువ ఆశ ఉండేది. నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతం ఇచ్చేవాడవు కావు. ఇలా నీకు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ధనమందు ఆశపోలేదు. అప్పుడు మీ ఊరికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. నీ అదృష్టవశాత్తు నిన్ను ఆయన సత్సంగానికి వెళ్ళావు. ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడవైనావు. నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. ఆ యోగికి శిష్యుడవైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీ ప్రయాణమైనావు. కానీ నీ వయస్సు సహకరించగా మార్గమధ్యంలోనే కాలం చేశావు. నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడము వల్లను, ఒక సత్పురుషునికి భోజనం పెట్టుట వల్లను విశేష పుణ్యఫలం లభించింది. కానీ అంతకుముందు చేసిన పాపకర్మలు కూడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయస్సులోనే అనాథవు అయ్యావు. అలా 80 సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో 4వ వంతు అనగా 20 సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు. ప్రతి క్షణము నా గురించి తప్పించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది. నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చుల కోసమై దాచిన డబ్బును దోచుకున్నది నేనే అన్నాడు ఆ మహాదేవుడు. అప్పుడు ఆ కుర్రవాడు, స్వామి, ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను? ఏమి మీ ఆట? అని అడిగాడు. అప్పుడు కాశీ విశ్వనాథుడు ఇలా అన్నాడు. నేను దొంగిలించినది నీ డబ్బును కాదు, నీ కర్మను మాత్రమే. నీ కర్మలకు ప్రతిఫలము ఆ ధనము. కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను. అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహము. చెబుతాను విను. పరీక్షించకుండా దేని విలువ బయటపడదు. నన్ను నమ్మిన ప్రతి భక్తుడిని మొదట పరీక్షిస్తాను. అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పూజ్యనీయుడు, అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు. నీవు తీవ్ర మనస్తాపానికి గురై దేహత్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు. కానీ ఆత్మహత్యా దోషము మళ్ళీ జన్మ జన్మాంతరాలు కట్టి కుడిపేస్తుంది. ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే. అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది. ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. నువ్వు దేహత్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీనగరం ఏర్పడితే జీవుల ఆలోచనలను
చర్యలను బట్టి కార్యాచరణలు మారిపోతూ ఉంటాయి. కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీవాసమే అని గుర్తించు అని వివరించాడు. ఇప్పుడు ఆ కుర్రవాడు స్వామివారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిల్చుండిపోయాడు. అప్పుడు స్వామివారు అతనికి కాశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చే వారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించాడు. ఆ కుర్రవాడు ప్రతిరోజు గంగా స్నానం ఆచరిస్తూ విశ్వనాథ, విశాలాక్షి, అన్నపూర్ణాదేవులను సాకారముగా దర్శిస్తూ కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసాన దశలో శివైక్యం చెందాడు. అతని పేరు గుర్తుకు రావడం లేదు, కానీ ఆయన సమాధి ఒక ఘాట్లో ఉన్నదని చెప్పారు. అందుచేత కాశీని స్మరిస్తూ మనం కూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాము. ఇప్పుడు మనము త్రిశంకు స్వర్గం గురించి తెలుసుకుందాము. విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అలా చాలా సేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశారు. విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక, మహారాజా, మీరు మీ పరివారము బాగా అలసిపోయి ఉన్నారు. త్వరగా స్నానాదికాదాలు కానివ్వండి, భోజనం చేతురుగాని అని అన్నాడు వశిష్ఠుడు. మహారాజు ఆయన సేవకులు స్నానాలు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా ఉన్నది. ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనము పూర్తయ్యేసరి సమయానికి రాజుగారి విస్మయము మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్ఠుడు దగ్గరకు వెళ్ళి, స్వామి, షడ్రోపయోచితమైన ఈ ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు. ఇప్పుడు వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తన కోరికలన్నీ ఇస్తుందని చెప్పాడు. విశ్వామిత్రుడికి పేరాస కలిగింది. కామధేనువును తాను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. విరాగి, నీ కామధేనువును నాకివ్వు, బదులుగా నీకు శ్రేష్టమైన 1,000,000 పాడి ఆవులను ఇస్తాను అని అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు. అంతటా విశ్వామిత్రుడికి కోపం వచ్చి, రాజ్యంలోని సమస్త వస్తువులు, సకల సంపదలు మహారాజుకే చెందుతాయి, రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు. వశిష్ఠుడు ఆ మాటలను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్ళెర్రజేసి బలవంతంగా నందినిని తీసుకువెళ్ళబోయాడు. అప్పుడు వశిష్ఠుడిని వదిలిపెట్టడం వల్ల ఇష్టం లేని నందిని తోక జుళిపిస్తూ కొమ్ములు విసురుతూ అంగాళ్లపై భయంకరంగా నిలబడింది. దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకు ఊరికి వచ్చి ఘోరం యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది, ఓడిపోయారు. ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడితో యుద్ధానికి తలపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తన తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యము, అధికారము, అంగబలము, ఆయుధబలము అన్నీ నిష్ప్రయోజనములయ్యాయి. అప్పుడు విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై రాజనగరకు తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అప్పట్నుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ప్రతీకారం కోసం చేయని ఆలోచన, అన్వేషించని మార్గాలు లేవు. రాజు కన్నా, రాజ్యాధికారం కన్నా తపశ్శక్తి గొప్పదని, తపస్సులు దైవ సమానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిది ఏదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా నిశ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని, అద్భుత శక్తుల్ని సంపాదించాడు. తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. అలా ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది. ఒకరోజు సూర్యవంశానికి చెందిన త్రిశంకు అనే మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుడిని ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుకోనిస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించనందువల్ల మునులెవరూ ఆ యాగంలో పాల్గొనలేదు.
విశ్వామిత్రుడు ఒక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతోనే పైకి తీసుకువెళ్ళాడు. అయితే తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతూ ఉండగా మానుషమాత్రుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నారని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకొని కోపగించి త్రిశంకుణ్ణి కిందకు ఒక్క తోపు తోయగానే అతడు తలక్రిందులుగా నేల మీదకు వచ్చి పడుతూ విశ్వామిత్ర రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు. కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసము విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించబోయాడు. అప్పుడు దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు. మొదట ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన తర్వాత విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అంతలోనే ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకువచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాడు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.